జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్కు నమ్మిన బొట్టుగా ఉన్నారు. 2014 నుంచి నేటి వరకు కూడా జనసేన పార్టీ సిద్ధాంతం కోసం, జనసేన పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసినారు. పదవుల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతం నమ్మినారు. మన ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందడంలో కూడా వీరు క్రియాశీలక పాత్ర పోషించినారు. వారే జనసేన పార్టీ సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు సభ్యులు బి మహేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. బి మహేందర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కు మంచి ఫ్రెండ్ అని చెప్పవచ్చును. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాలు రాకముందు నుంచే వీరిద్దరి మధ్య అనేక సన్నిహిత సంబంధాలు గలవు. ఆ సంబంధాలే రాజకీయాల వైపు నడిపించాలని చెప్పడంలో ఏమాత్రం మనం లేదు. రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ వైపు ఉండి పవన్ కళ్యాణ్ అనునిత్యం అండగా ఉండటంలో మహేందర్ రెడ్డి గారి పాత్ర వినలేదని చెప్పవచ్చును. పార్టీ అభివృద్ధి కోసం అనేక త్యాగాలను చేసినారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించడంలోనూ, జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో కూడా మహేందర్ రెడ్డి గారి కృషి అమోఘం అని చెప్పవచ్చును. ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సీఎం అయ్యాడో, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో, మహేందర్ రెడ్డికి మంచి నామినేట్ పదవి వస్తుందని కూడా జనసేన సైనికులు మొత్తం భావించినారు. దానికి కారణం ఏంటంటే మహేందర్ రెడ్డి చేసిన కృషి ఫలితం అని చెప్పవచ్చును, మహేందర్ రెడ్డి చేసిన త్యాగాలని చెప్పవచ్చును. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్త స్థాయి నుంచి కూడా లీడర్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అభిమానించి ఆదరించడంలో వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును. అందువల్ల అందరూ భావించినారు. కానీ పవన్ కళ్యాణ్ మహేందర్ రెడ్డి కోరిక మేరకు అత్యంత కీలకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా మహేందర్ రెడ్డిని నియమించడం జరిగింది జనసేన పార్టీ తరఫున. మహేందర్ రెడ్డి ఫస్ట్ నుంచి శ్రీవారి భక్తులు కావడం వలన తనకి ఈ పదవి వచ్చిందని, శ్రీవారి సేవకుడిగా ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా, ఈ పదవి రావడానికి ఆ స్వామి దయని చేయని కూడా తెలియజేస్తున్నారు. ఎలాగైతే జనసేన పార్టీని దినదిన అభివృద్ధి చేయడంలో కాకుండా పవన్ కళ్యాణ్ అంటే ఇన్వెంట్ ఉంటూ ఇటీవల కాలంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ తరపున వెళ్ళిన అనేక సభల్లో కూడా ఈ మహేందర్ రెడ్డి కూడా వెళ్ళి పాల్గొని అనేక సలహాలను సూచనలు కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. పదవుల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతం అని కూడా స్టార్ట్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉందని, పవన్ కళ్యాణ్కి మంచి అభిమానులు ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఓట్ల శాతం తగ్గింది తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా ఇప్పటి నుంచి అనేక ప్రణాళికలతో తెలంగాణలో కూడా తమ పార్టీ సత్తా సిద్ధంగా ఉందని, త్వరలో జరగబో తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసి తమ సత్తాను చాటి చెబుతామని కూడా మహేందర్ రెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ధీటుగా కూడా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ ఆవిర్భవిస్తుందని కూడా మహేందర్ రెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. అలాగే
ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఎన్డీఏ కూటమి అధికారం రావడంలో కూడా కీలక భూమికి పోషించే పార్టీ జనసేన పార్టీ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి తెలిసిన అక్షర సత్యమని కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తామే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళమని కూడా అనేక మంది వైఎస్సీపీ లాంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రులు కూడా నేటికి తెలియజేస్తున్నారంటే దానికి కారణము పవన్ కళ్యాణ్ వల్లనే తమ అధికారం కోల్పోయామని కూడా వాళ్ళు పరోక్షంగా తెలియజేస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు మాజీ మంత్రులు అయితే పవన్ కళ్యాణ్ వల్ల మేము ఓడిపోయామని కూడా అనేక సభల్లోనూ అనేక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అర్థమైంది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉందో గెలిపించి ఎన్డీఏ కూటమిని అధికారం రావడం బీజేపీ పార్టీ అధికారం రావడంలో కృషి చేసినారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లోకల్ కాదు నేషనల్ అనే స్థాయికి ఎదిగారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకం కూడా గమనించాలని కూడా మహేందర్ రెడ్డి అంటున్నారు. పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజలకు సేవ చేసే నాయకులు మాత్రం రాడని కొంతమంది ఉంటారని ఆ కొంతమందిలో మన పవన్ కళ్యాణ్ ఒకరిని కూడా మహేందర్ రెడ్డి అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే నమ్మిన వాళ్ళకి ఆ 10 సంవత్సరాల కాలం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సంస్థ గౌరవంతో అతను సత్కరించడం జరుగుతుందని కూడా అందుకు తను ఒక ఉదాహరణను కూడా మహేందర్ రెడ్డి ఘంటాపథంగా కూడా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన జేబులో ఉన్న మొత్తాన్ని కూడా ప్రజల కోసం ఖర్చు చేస్తారు తప్ప ఏనాడు కూడా జేబులు నింపుకున్న ఉద్దేశం అతనికి లేదని అతను ఆ మనస్తత్వం కాదని అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా అతని మంచితనాన్ని నమ్మి 100కి 100 స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్కు కానుక ఇవ్వడం జరిగిందని కూడా చెబుతున్నారు. రేపు జరగబో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక ఎన్నికల్లో అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి తరపునే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తారని అభ్యర్థులు జనసేన అభ్యర్థులు మంచి మెజార్టీతో కూడా గెలుపొందడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును అని కూడా మహేందర్ రెడ్డి అంటున్నారు. ఒకనాడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడే అడుగేస్తున్న తరుణంలో అనేక మంది అవేళన చేసినారు పార్టీ నడిచిద్దా అంత ఆర్థిక వనరులు ఉండాలని. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో సొంత సినిమాలు తీసి ఆ వచ్చిన డబ్బులతో పార్టీ నడిపినాడు. ఎన్నో అష్ట కష్టాలు పడ్డాడు 10 ఏళ్ళలో, ఎన్నో అవమానాలకు గురి చేసినాడు. కానీ ఏమాత్రం చేయకుండా అన్నిటితో ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడ్డారు కాబట్టి ప్రజలు అతను నమ్మారు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని రాబట్టడం జరిగింది. అదే విజయాన్ని కూడా కవిసం తీసుకోవడం జరిగింది. ఇలాంటి విజయాలని ఆదర్శంగా తీసుకుని కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి పవన్ కళ్యాణ్కి ఆదరించడమే కాకుండా అక్కడ ప్రభుత్వానికి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించడంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కృషి అమోఘము అద్భుతమని కూడా ఆ మహారాష్ట్ర ప్రజానికం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కూడా ప్రజానికం దేశవ్యాప్తంగా ఇతర పార్టీ నాయకులు కూడా అంటున్నారంటే దానికి కారణము పవన్ కళ్యాణ్ చేసే అనేక సేవా కార్యక్రమాలు మంచి ఉదయము మంచి మానవత్వమే కారణమని కూడా మహేందర్ రెడ్డి తెలియజేస్తున్నారు. పార్టీలో మనది అనేక నామినేట్ పోస్టుల్లో కూడా అత్యంత కీలకమైన పోస్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడిగినట్టునే ఇవ్వడం జరిగిందంటే దానికి కారణము పవన్ కళ్యాణ్కి ఏ బాధ్యత తప్ప చెప్పినా ఒక బాధ్యత నిర్వహిస్తారని ఎక్కడ కూడా ఆ శాఖలో కానీ ఆ డిపార్ట్మెంట్లో కానీ అవినీతి జరగదని, అంతేకాకుండా అతనికి నియమించే వ్యక్తులు కూడా ఎంతో నిజాజీపురులు ఉంటారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అడిగిన వెంటనే అనేక నామినేట్ పోస్టులు ఇవ్వడంతో పాటు అనేక శాఖలలో కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో సమర్థవంతమైన రాజకీయ నాయకులను నియమించడం కాకుండా పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళకి కూడా పదవులను కట్టబెట్టడం జరిగింది. తాను జనసేన పార్టీలో
ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా పనిచేస్తున్నానని, ఒక సమర్థవంతమైన జన సైనికుడిగా జనసేన తరపున మహేందర్ రెడ్డి పనిచేస్తున్నారు. అతని సేవలను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా జనసేన పార్టీ తరపున మహేందర్ రెడ్డిని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది. ఈ అవకాశం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి తనకు ప్రసాదించిన అవకాశంగా భావిస్తానని, పూర్వజన్మ సుకృతంగా తను భావిస్తానని కూడా మహేందర్ రెడ్డి చెబుతున్నారు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అనేక ఎలిగేషన్స్ వచ్చినవి, తిరుమలలో అనేక ఆరోపణలు వచ్చినవి. ఆ ఆరోపణలన్నిటిపై కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయని, తమ ప్రభుత్వంలో, తమ ఎన్డీఏ ప్రభుత్వంలో తిరుమలను ప్రతిష్టను మరింత ఇరుంప చేస్తామని, తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా వసతి, దర్శనం ఏర్పాట్లు చేయడంతో పాటు ఆహారాన్ని అందించడంలో కూడా తమంతు కృషి చేస్తున్నామని కూడా మహేందర్ రెడ్డి తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని, స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఎంతో సంతోషంగా వారి స్వగాలకు, సొంత ఊర్లకు తిరిగి వెళ్ళాలని కూడా మహేందర్ రెడ్డి అంటున్నారు. శివ దర్శన భాగ్యంలో కానీ, ప్రసాదాల విషయంలో కానీ, అన్న ప్రసాదాల విషయంలో కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా ప్రతి ఒక్క భక్తుడికి అందే విధంగా కృషి చేస్తున్నామని కూడా మహేందర్ రెడ్డి అంటున్నారు. మాకు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారని, తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి స్థితి ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కూడా చెప్పానని, ఆ విధంగా మేము పవన్ కళ్యాణ్ ఆదేశంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమతో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తమకు ఇచ్చిన శక్తితో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో ప్రతి ఒక్క భక్తులకు కూడా సేవ చేయడానికి, ప్రతి ఒక్క భక్తులకు కూడా సకాలంలో దర్శనం అయ్యేలాగా కృషి చేయడానికి మేము కృషి చేస్తున్నామని కూడా మహేందర్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా శ్రీవారి పైన ముంతాజ్ వాట్లను కూడా నిర్మాణాన్ని ఇచ్చిన గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వాటిని అన్నింటిని కూడా మేము రద్దు చేయడం జరిగిందని, తిరుమలలో అన్ని మత వాళ్ళకు ఉద్యోగస్తులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు తిరుపతిలో జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా మహేందర్ రెడ్డి తెలియజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి చెంత, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత సేవ చేసే మహాభాగ్యం రావటం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని, ఆ దేవదేవుడి చెంత, శివారి పాదాల చెంత సేవ చేసే అవకాశం ఆ స్వామివారి స్వయంగా నాకు కల్పించి నన్ను ఎంపిక చేసుకున్నారని కూడా మహేందర్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఆ స్వామివారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారి దర్శన భాగ్యంలో ఏర్పాటు చేయడంలోను, తిరుమల ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింతగా ఆ స్వామివారి దయతో, స్వామివారి కృపతో, స్వామివారి ఇచ్చిన శక్తితో ప్రతిష్టను మరింతగా పెంచే విధంగా తాను శాశ్వతలో కృషి చేస్తానని కూడా మహేందర్ రెడ్డి ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు. తాను తొలి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తుడని, ఆ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షాల వల్లనే, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్లనే తనకు ఈ పదవి వరించింది తప్ప మరొకటి కారణం కాదని కూడా ఎంతో భక్తిపూర్వకంగా అన్నారు. స్వామివారు తన సేవకు తను ఎంపిక చేసుకోవడం వలన తన శాయశక్తుల స్వామివారి పాదాల చెంత సేవ చేస్తానని కూడా ఎంతో భక్తిపూర్వకంగా మహేందర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.